నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం భవిష్య మహాపురాణంలో ప్రతిసర్గ పర్వంలో గత మొదటి 4 అధ్యాయాలు మనం చూస్తున్నాం. 3వ చాప్టర్లో సత్యయుగానికి ద్వాపరయుగానికి మధ్యలో యుగ సంధిలో సత్యయుగంలో కూడా అలాగే ద్వాపరయుగంలో కూడా జీవించి పరిపాలించిన రాజు సుదర్శన రాజు గురించి మనం చూసాం. అలాగే ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో, అలాగే ద్వాపరయుగంలో కూడా ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన చూద్దాం. అంటే యుగ సంధి గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ చాప్టర్ 2లో త్రేతాయుగ రాజుల గురించి ఇవ్వబడింది. దాంట్లో తర్వాత 3వ చాప్టర్లో ద్వాపరయుగ రాజుల గురించి ఇవ్వబడింది. ద్వాపరయుగ రాజుల గురించి మనం చూస్తే కురువంశం, అంటే ఈ పాండవులు, కౌరవులు, వీళ్ళ గురించి ఎక్కువగా ద్వాపరయుగంలో మనం చూస్తుంటాం. త్రేతాయుగంలో రఘువంశం, అంటే సుదర్శనకి యొక్క మనవడే రఘు అనే రాజు ఉన్నారు. ఆయన కుమారుడే దశరథుడు, ఆయన కుమారుడు రాముడు. ఆ రాముడి గురించి చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఆయన తర్వాత కుషుడు రాజ్య పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. త్రేతాయుగం రామ హూ హ్యాడ్ బీన్ ద ఇన్కర్నేషన్ ఆఫ్ విష్ణు. ఈ 2వ చాప్టర్లో రాముడు విష్ణు యొక్క ఈ చతుర్యుగంలో, సత్యయుగంలో విష్ణు యొక్క అవతారం ఎక్కడ ఉన్నట్టు మనం గమనించలేదు. త్రేతాయుగంలోనే, త్రేత, ద్వాపర, కలియుగాల్లోనే మనం అనేక అవతారాలను చూస్తున్నాం. సత్యయుగంలో మనం ఎక్కడ చూడలేదు. రాముడు విష్ణు యొక్క అవతారంగా మనం గమనించాం. హీ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ కుష. రాముడు వెళ్ళిపోయిన తర్వాత లవకుశుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకి కుషుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన 10,000 సంవత్సరాలు పరిపాలించినట్లుగా చూసాం. ఆయన కుమారుడు అతిథి. ఆయన నిబనిద్ధ అతని కుమారుడు. శక్రి అండ్ నల ఆర్ ద సన్ ఆఫ్ ది శక్రి. ఇట్లా ఈ రకంగా మనం చూస్తూ ఉంటే త్రేతాయుగంలో ఆ యొక్క రాజులు పరిపాలన ఉన్నది. త్రేతాయుగం 3వ యొక్క దశ కూడా ముగించబడింది. తర్వాత త్రేతాయుగంలోనే ఈ మ్లేచ్చులకు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ మ్లేచ్చులు మనం కలియుగంలో ఉన్నాం. మ్లేచ్ఛయుగంలో కింగ్ యయాతి హ్యాడ్ 5 sons, out of whom there were declared as Mlechas, which 2 of them are accepted as of Arya race. ఆర్యుల యొక్క తెగల్లో యయాతికి 3 కుమారులు మ్లేచ్చులు, 2 కుమారులు మాత్రమే యదు, పురు వంశులు మాత్రమే. అంటే యదు వంశం అనేది ఇక్కడ ఈ రకంగా త్రేతాయుగంలో మనం చూస్తున్నాం. తర్వాత మిగిలిన కుమారులు మ్లేచ్చులుగా ఇక్కడ పరిగణించబడ్డారు అని
భవిష్య పురాణం చెప్తుంది. సంవరణుడు అనే వ్యక్తి ద్వాపరయుగానికి త్రేతాయుగానికి 2 యుగాల్లో కూడా ఉన్నట్లుగా మనం గమనించాం. దర్శనం ఇక్కడ కురువంశం అందరికీ తెలిసే ఉంటుంది, అయినప్పటికీ కూడా గుర్తు చేస్తున్నాం. కురు మహారాజుకి శాంతాను అనే కుమారుడు ఉండేవాడు, శాంతనుడు. అతనికి చిత్రంగదుడు, విచిత్ర వీరుడు 2 కుమారులు ఉండేవాళ్ళు. ఈ విచిత్ర వీరుడికి విచిత్ర వీరుడికి 2 కుమారులు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఈ పాండురాజు కుమారులు మీ అందరికీ తెలిసిందే, 5 పంచపాండవులు: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ అర్జునుడి యొక్క కుమారుడే అభిమన్యుడు. అభిమన్యుడి యొక్క కుమారుడే పరీక్షితుడి యొక్క కుమారుడే జనమేజయుడు. ఈ విధంగా ద్వాపరయుగము వంశావళి మనం గమనించాం. ఈ పరీక్షితుడు యొక్క పరీక్షిత్ పేరు ఎలా వచ్చిందంటే, అతను అందరిని పరీక్షించి చూస్తూ ఉండేవాడంట, అందుకని అతన్ని పరీక్షిత్ అనిపించారు. ఇక్కడ మనం 4వ చాప్టర్లో మరింతగా గమనించి పరిశోధన చేసుకుందాం. చాప్టర్ 4 ద రూలర్స్ ఆఫ్ ద్వాపర. ఈ ప్రద్యోతుడు, ఆయన కుమారుడు వేదవన్, వీరు కలిసి మ్లేచ్చులందరినీ ద్వాపరయుగంలో మ్లేచ్చులందరినీ చంపేసినప్పుడు ఈ మ్లేచ్చుడైన కలి నారాయణునికి ప్రార్థన చేస్తే, అప్పుడు నారాయణుడు కలియుగంలో నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆదాము హవ్యవతి అని ఇక్కడ వారు విష్ణు కర్దముడు అనే వారికి సృష్టించబడతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం బైబిల్లో చూసినప్పుడు ఆదాము అవ్వలు మాత్రమే మొట్టమొదటి పురుషులుగా, ఆదామే మొట్టమొదటి మనుషుడిగా ఆయన్ని ఒక మట్టితో బొమ్మను తయారు చేసి గాలిని వదగా ఆదాము పుట్టాడని బైబిల్ గ్రంథం అలాగే ఖురాన్ గ్రంథం చెప్తుంటే, ఇక్కడ భవిష్య పురాణం అతను విష్ణుకు అర్థం ఇచ్చే both of them, Adam and his wife named Havyavati, shall expand the race of natures. Both of them shall be born of Kardama. విష్ణు కర్దముల ద్వారా వాళ్ళు పుడతారు అని చెప్పారు. అంటే దీంట్లో ఏ విధంగా విష్ణు కర్దముడు ఆదామవల్ని జనింపజేశారు అన్నది ఇక్కడ భవిష్యపురాణంలో క్లియర్గా ఇవ్వబడలేదు. అయితే ఏదేమైనప్పుడు కూడా విష్ణు కర్దముల చేత అక్కడ ఆదామవ్వలు ఈ యొక్క కలియుగంలో, అంటే ద్వాపరయుగం జలప్రళయం తర్వాత వీళ్ళు వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆర్యవంశం ఏ విధంగా నాశనం అయిపోయిందంటే, సునందుడికి పిల్లలు లేరు, సంతానహీనుడిగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా అక్కడ ద్వాపరయుగంలోనే ఆర్యవంశం
లేనట్లుగా మనం గమనించాలి. ఇక్కడ వ్యాసుడు చెప్తున్నారు, ఓ మై మైండ్, ద స్టోరీ యాజ్ narrated by Sota is going to be enacted in the age of Kali. Be peaceful after listening to it. దీన్ని విని మీరు సమాధానం పొందుకోండి అని చెప్పడం జరిగింది. Sota said, when the 16,000 years of Dwapara are left, the land of Arya country would be losing its glory. At places, the Brahmanas would be the rulers. When 8,200 years of Dwapara Yuga are left out, the land of Mlecha country, which had been glorious in that land. A person who practices spiritualism, because of that, would be known as Adama, and his wife would be known as Havyavati. Adam and his wife would be known as Havyavati, over the eastern part of the main city. There is a vast forest which is spread in the four crossas. Going there, under the tree of sins, he expressed his desire to meet his wife. ఇక్కడ పాపముల వృక్షము అనేది ఇక్కడ ఒకటి ఉన్నట్లుగా గమనిస్తున్నాం. అక్కడికి వెళ్ళినట్టు, అంటే ఆదాము అవ్వలు అక్కడికి ఆ పాపవృక్షం దగ్గరికి వెళ్ళినట్టు, he expressed his desire to meet his wife. At that point of time, Kali reached there, taking to the form of a serpent. కలి పురుషుడు ఒక రాజు. ఆయన 2000 సంవత్సరాలుగా అక్కడ నీలాచలం, అంటే ఒరిస్సా దగ్గర నీలాచలం, అక్కడ ఉండి పరిపాలించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక మనుషుడు, కలి ఒక రాజు, మ్లేచ్ఛ రాజు. అతను ఇప్పుడైతే మనిషి రూపంలో లేడు, కానీ ఆత్మరూపంలో మన మధ్య కలిపురుషుడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ కలిపురుషుడు ఈ పాపవృక్షం దగ్గరికి వచ్చినట్లుగా, కలి రీచ్డ్ దేర్ టేకింగ్ టు ది ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్. ఒక సర్పం యొక్క రూపంలోకి వచ్చారు. అంటే సర్పం అక్కడ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసింది కలిపురుషుడు. తప్పంటే అతను నారాయణుడు నాకు వరం ఇచ్చాడు, ఈ యుగం అంతా నాదే, ఎట్లా చేసిన నడుస్తుంది అన్నట్లే కలి ఏం చేశాడు, వీళ్ళ ద్వారా నా సంతానం వస్తుందని నారాయణుడు నాకు వరం ఇచ్చాడు కదా అని కలిపురుషుడు ఏం చేశాడు, వీళ్ళు ఎట్లా ఉన్నారు చూద్దాం, నాకు నారాయణుడు వరం ఇచ్చాయని చెప్పాడు. ఆదాము అవ్వల ద్వారా కలి వంశం, అంటే మ్లేచ్ఛ వంశం అభివృద్ధి అవుతుంది అని నారాయణ చెప్పాడు కదా విష్ణు అని చూద్దామని చెప్పి అక్కడికి ఒక మనిషి రూపంలో వెళ్ళలేదు, కానీ అక్కడ ఒక రూపం మార్చుకున్నాడు. అంటే కొన్ని ఇది సాధ్యమా అనుకుంటాం. నాగపంచమి సీరియల్ కూడా చూస్తే ఒక మనిషి పాము ఇచ్చేదారి సర్పాలు అంటారు. అవి కోరుకున్నటువంటి మనిషి రూపాన్ని కానీ కోరుకున్నటువంటి రూపంలోకి మారుతున్నట్లుగా మనం పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కలిపురుషుడు నారాయణ ఇచ్చిన వరం చేత అతను సర్పెంట్ యొక్క రూపంలోకి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ వచ్చాడు. ద విక్డ్ సర్పెంట్ షాటర్డ్ ద కమాండ్ ఆఫ్ ది లార్డ్ విష్ణు. విష్ణు ఒక కమాండ్ ఇచ్చాడంట, వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆ చెట్టు వృక్షాన్ని
వృక్ష ఫలాన్ని తినొద్దు అని ఇది ఇక్కడ లేదు. అంటే భవిష్య పురాణం అంతగా క్లారిటీగా లేదు, కానీ ఒక బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆ పాపవృక్షం అని మంచి చెడులను తెలియచే వృక్షం అని అక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ భవిష్య పురాణం దాన్ని పాపవృక్షం అని ఇక్కడ వివరించింది. కానీ దాని బైబిల్లో మంచి చెడుల ట్రీ ఆఫ్ గుడ్ అండ్ లైఫ్, గుడ్ మంచి చెడుల తెలివినిచ్చే నాలెడ్జ్ ఇచ్చే వృక్షము అని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ ద విక్డ్ సర్పెంట్ షాటర్డ్ ద కమాండ్ ఆఫ్ ది లార్డ్ విష్ణు. అంటే ఈ ఆదాము వాళ్ళకి ఏదో ఒక కమాండ్ అనేది విష్ణుమూర్తి వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళకి ఏం కమాండ్ ఇచ్చాడు అన్నది ఇక్కడ భవిష్య పురాణం రాయలేదు, అది బైబిల్ ఖురాన్ గ్రంథాల్లో రాయబడింది. అయితే దేర్ ఆఫ్టర్ ద డివైన్ కపుల్, ఈ దివ్య దంపతులు, హూ వాజ్ టు లీడ్ ద పాత్ ఆఫ్ ద పీపుల్, చాలామంది తర్వాత, ఎందుకంటే ఈ ఆదామే ఆది పురుషుడు కలియుగానికి, రాబోయే తరాలందరికీ మార్గదర్శిగా ఉండవలసిన అతను ఏం చేశాడు, కన్జ్యూమ్డ్ ద ప్లెజెంట్ అండ్ డెలిషియస్ ఫ్రూట్, చూడడానికి రమ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క పండు తిన్నాడు. కన్జ్యూమ్డ్. దెన్ ద కపుల్ కన్జ్యూమ్డ్ ద విండ్ త్రూ ద లీఫ్ ఆఫ్ ఏ గుడ్ వైల్డ్ ఫిగ్ ట్రీ. వాళ్ళు యొక్క అంజూరపు చెట్టు చాటులో ఉండి దాక్కొని అక్కడ గాలి పీల్చుకుంటూ అంజూరపు ఆకుల్ని చుట్టుకొని ఆ లోపల నుంచి గాలి పీల్చుకొని అంజూరపు ఆకుల లోపల నుంచి, అంటే వెంటనే పాప వృక్షం యొక్క పండు తిన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సిగ్గు అనేది వాళ్ళకి ఏర్పడినట్లుగా గమనిస్తున్నాం. దేర్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ బోర్న్ టు ద కపుల్ వర్ ఆల్ మ్లేచాస్. ఇక వాళ్ళ ద్వారా వచ్చే సంతానం అంతా మ్లేచ సంతతి. అంటే ఇప్పుడు కలియుగంలో మనం భూమి మీద ఉన్నటువంటి సంతతి అంతా ఈ మ్లేచ సంతానమే ఉన్నట్లుగా. ఎందుకంటే సునందుడికి సంతానహీనుడిగా చనిపోయాడు. ఇక ద్వాపరయుగంలో ఉన్నటువంటి ఆర్యస్ అంశం అక్కడ గతించిపోయినట్టు గమనించాం. హిస్ ఏజ్ ఈజ్ సెట్ టు బి 930 years. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడని చూడు. ఆదాము 930 సంవత్సరాలు బతికినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో కూడా 930 సంవత్సరాలు రాసింది. భవిష్య పురాణంలో కూడా 930 సంవత్సరాలే క్లియర్గా. కన్ఫర్మ్ ద హోమా విత్ ఫ్రూట్స్. అతను ఏం చేసేవాడంట, పళ్ళు మాత్రమే తినేవాడు. హోమం అంటే పళ్ళతో యజ్ఞం చేసేవాడు, అంటే పళ్ళ యజ్ఞం. అంటే పళ్ళతో భగవంతునికి అరటి పండును లేకపోతే ఏదో అలాంటి పళ్ళు ఆయనకి యజ్ఞంగా నైవేద్యంగా భగవంతుడికి అర్పించేవాడు అన్నట్లుగా. హోమవత్ ఫ్రూట్స్ అంటే బలి, జంతు బలి కాదు, ఇది ఫ్రూట్స్తోనే అతను చేసినట్లుగా మనం గమనించాలి. పెర్ఫార్మ్ ద హోమా విత్ ఫ్రూట్స్. హీ లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్. అతను పరలోకానికి వెళ్ళిపోయాడు. విత్ హిజ్ వైఫ్ హీ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ శ్వేత. అతనికి సేత్ అనే వ్యక్తి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని బైబిల్లో కూడా చెప్తున్నాడు. అతని బైబిల్ ప్రకారం 912 సంవత్సరాలు. హూ హ్యాడ్ ద ఏజ్ ఆఫ్ 112 years. ఇక్కడ కూడా భవిష్య పురాణం ప్రత్యేక పరం అనుసరించి కూడా అతను 912 సంవత్సరాలే జీవించినట్లుగా ఇక్కడ గమనించాలి. హూ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ అనూహ. హూ ruled the country 100 years less than his father did. అంటే 912 సంవత్సరాల్లో ఒక 100 సంవత్సరాలు తక్కువ. ఎనోష్
అతను క్లియర్గా ఇక్కడ ఏజ్ ఇవ్వలేదు, ఎన్ని సంవత్సరాలు అన్నది. అతని బైబిల్లో అతనిదే ఎనోష్ అన్న వ్యక్తి వచ్చినట్లుగా చూస్తున్నాను. అగైన్ ఎనోష్ ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఎనోష్ గురించి. చదువు. ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోహును కనెను. ఎనోషును కనిన తరువాత హేతు 800 ఏండ్లు బ్రతికి కుమారుడును కుమార్తె అయినను కనెను. ఎనోష్ అని ఇక్కడ చూస్తున్నాం. హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ కైనాసా. ఇతనికి కెనాసా అని ఇక్కడ కైనాసా అని రాశారు. ఇక్కడ దానికి బైబిల్లో ఇతని కుమారుడు బైబిల్లో ఏం రాస్తుందంటే కెనాన్ ఇతను అన్నట్లు. హూ రూల్ ద కంట్రీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ హిస్ గ్రాండ్ ఫాదర్ డిడ్. హీ హెడ్ ఎ సన్ నేమ్డ్. ఇతను ఇక్కడ కూడా వయసు ఇవ్వలేదు. అతని కుమారుడు మహల్లాల హూ రూల్ ద కంట్రీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 995 years. 995 సంవత్సరాలు. ఇక్కడ భవిష్యపురాణంలో మహల్లల్లా యొక్క వయసు 995 years, 995 సంవత్సరాలు అయితే మహల్లేల్ అనే వ్యక్తి బైబిల్లో 895 సంవత్సరాలు. ఇక్కడ ఒక 100 సంవత్సరాలు తేడా గమనిస్తున్నాం. మహల్లల హ్యాడ్ అనే సన్ నేమ్డ్ మనగర అని ఉంది. అసలు అతనికి మనగర అన్న పేరు ఇక్కడ బైబిల్లో ఎక్కడ లేదు. ఆ మనగరకి కుమారుడు విరాధ. దీనికి బైబిల్లో 5వ అధ్యాయం 15వ వచనంలో చదువు. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి ఐరేదును కనెను. ఐరేదు కనిన తరువాత మహలాలేలు 830. జారెడ్. ఇది బైబిల్లో జారెడ్ అంటాడు, ఇంగ్లీష్లో. తెలుగులో ఇరాద్ అని రాస్తుంది. ఇరాద్ అంటే దీంట్లో దీన్ని భవిష్యపురాణం చెప్తుంటే విరాధ అని చెప్తుంది. దాన్ని బైబిల్లో ఇరాద యారేదు. ఇక్కడ బైబిల్లో విరాధ అని రాశాడు. బైబిల్లో యారేదు అని రాశాడు. హూ రూల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 966. యారేదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడని రాశాడు? 962 సంవత్సరాలు. ఇక్కడ 960 years, 960 సంవత్సరాలు. He established a city also by his name. He had a son named హనూకా. అతనికి హనూకా అనేటువంటి ఒక కొడుకు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఇతన్ని హెబ్రూలో హనూకా అంటారు. ఏనక్. బైబిల్ ఇంగ్లీష్ ఖురాన్లో ఏనక్ అంటున్నారు. ఏనక్, హనూకా, హానోకు అని కూడా తెలుగు గ్రంథాల్లో చూస్తున్నాం. హూ వాజ్ ఇమ్మర్స్లీ డివోటెడ్ టు లార్డ్ విష్ణు. ఇతను హనూకా అనే వ్యక్తి విష్ణుమూర్తికి బాగా భక్తుడిగా ఉండేవాడు. ఆల్వేస్ పెర్ఫార్మ్ ద హోమాస్ ఆఫ్ ఫ్రూట్స్. పళ్ళతో అతను బలికి, అంటే పళ్ళు అంటే కొబ్బరి పళ్ళు కానీ ఏ పళ్ళైనా కావచ్చు, అలాంటి అతనికి దేవుడికి భగవంతుడికి అర్పించి
అతను విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. అతనికి పరమార్థ తత్వం కూడా తెలుసు అని ఇక్కడ చెప్పబడింది. హీ రూల్డ్ ద కంట్రీ ఫర్ 365 years. He was the follower of Mleccha Dharma and achieved the heaven with his human body. చూడు 5:18 వచ్చింది చదువు. హానోకుని గురించి 5:18 వచ్చింది చదువు. 18. ఎరేదు 165 రెండేండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. తర్వాత ఏరేదు దినములన్నీయు 962 అప్పుడతడు మృతి పొందెను. హానోకు 65 బ్రతికి 65 బ్రతికి మెతుషేలను కనెను. హానోకును మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 years. తర్వాత హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకుపోయాను. చాలు దేవుడు అతను తీసుకుపోయాడు అని చెప్పారు, కానీ ఎక్కడ తీసుకెళ్లారు ఏంటన్నది తెలియదు. అండ్ అచీవ్డ్ ద హెవెన్ విత్ హ్యూమన్ బాడీ. ఇక్కడ భవిష్యపురాణం క్లియర్గా చెప్తుంది ఏంటంటే అతను శరీరంతోనే కొనుపోబడ్డాడు. ఈ కలియుగంలో శరీరంతోనే పరలోకం కొనుపోబడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఈ హనూకా అని ఇక్కడ మనం గమనించాలి. బై హిస్ కండక్ట్ అండ్ థాట్ హీ ఫంక్షన్ లైక్ ఏ బ్రాహ్మణ. అతని యొక్క ప్రవర్తన అంటారు బ్రాహ్మణ యొక్క బ్రహ్మజ్ఞానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఇతను ఎంచబడ్డాడు. వర్షిప్డ్ గాడ్స్. బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ హిస్ కండక్ట్ he got devoted to dharma and did not conduct as a mlecha. He was devotee of Vishnu. అతను విష్ణు భక్తుడు అని చెప్తాను, కానీ అక్కడ అతను చూస్తే అతను యెహోవా యొక్క భక్తుడు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే పేర్లు యెహోవా అన్న, ఇక్కడ విష్ణు అన్న ఒకటే అన్నట్టు, అల్లా అన్న ఒకే యొక్క దేవుని ఏకైక దేవుడు, ఒకే దేవుడు అనే సిద్ధాంతం ఇక్కడ మనం గమనించాలి. He was a devotee of Vishnu, worshipped the fire. అతను ఏం ఆరాధించాడంట? అగ్నిదేవుడిని ఆరాధించేవాడంట. అగ్నిని ఎక్కువగా ఆరాధించాడు అన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. అగ్ని పురాణం ఉంటుంది కదా, ఆ రోజుల్లో పరిశుద్ధ అగ్ని, వాటిని అక్కడ అగ్నిని ఆరాధించినట్లుగా. అందుకనే హనోక్ గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వ్రాయబడలేదు. బుక్ ఆఫ్ ఏనక్ అనే ఒక పుస్తకం ఉంది, దాన్ని అయితే నేను చదవలేదు, కానీ దాంట్లో అసలు హనోక్ ఏ విధంగా వైకుంఠానికి కొనుకోబడ్డాడు, అతను ఏ విధంగా చేశాడు అన్నది, అతను ఎక్కువగా దర్శనాలు చూస్తూ ఉండేవాడని ఆ యొక్క బుక్ ఆఫ్ ఎనక్లో మనం చూస్తాం. అయితే అతను విష్ణుమూర్తి పూజించినట్లుగా, ఈ యొక్క అగ్నిదేవుని పూజించినట్లుగా అహింసను ఎక్కువగా మొట్టమొదటిగా గాంధీజీ మహాత్ముడే ఇక్కడ మన భారతదేశంలో అహింస పరమధర్మం సూత్రాన్ని తీసుకొచ్చాడు అనుకుంటున్నారు. కానీ కలియుగం ఆరంభంలోనే హనూకా అనే వ్యక్తి ఆయనే అంటే దీన్ని
ఈ యొక్క నాన్ వైలెన్స్ అహింసని మొట్టమొదటిగా తీసుకొచ్చినట్లుగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేసిన అంతపాస్ అండ్ సెల్ఫ్ రెస్ట్రైంట్. దీస్ ఆర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ నొబిలిటీ. ఓ భార్గవ, హనుక హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ మతోచిత. అనే ఒక కుమారుడి పేరేంటి? దాంట్లో రాసింది అట్లాగా మెతుషల అంటాడు. అతని యొక్క కుమారుడి పేరేంటి? మెతుషల అంటాడు. మెతుషల. దీన్ని మతోచిత అని ఇక్కడ హూ రూల్డ్ ద కంట్రీ ఫర్ 970 years. మెతుషల యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు? మెతుషల 185 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. అదే కన్ఫ్యూజన్. మెతుషలకి 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 17 వచ్చింది చదువు. 4వ అధ్యాయం 17 వచ్చింది చదువు. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టబడి హానోకును పేరు పెట్టెను. హానోకుకు 20 ఈరాదు పెట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మోషేయేలును కనెను. మెతుషల లేమేకును కనెను. చాలే, అక్కడ ఎన్ని సంవత్సరాలు రాయలేదా మెతుషల? 5:21 ఉంటుంది మీద. మెతుషల మతోచిత అనేవాడు 900 రూల్ ద కంట్రీ 700 years అండ్ ఆఫ్టర్ విచ్ హీ ప్రొసీడ్ టు ద హెవెన్. తర్వాత వీళ్ళందరూ స్వర్గలోకస్తులు అయ్యారు, కానీ శరీరంతో పాటు బొందుతో వైకుంఠానికి వెళ్ళిన వాడు హనుక ఒక్కడు మాత్రమే. తర్వాత అతనికి లామేకు లోమక అని ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి న్యూహా వాజ్ ద సన్ ఆఫ్ ది లోమక. ఇతనికి లామేకు అనే పేరు కలిగిన కుమారుడు మెతుషెలకు ఉన్నాడు. అతనికి నోవాహు కుమారుడు. నోవాహు తర్వాత నామ. Who ruled for 500 years. He had 3 sons known by the names of Sema, Shema and Bhava. Nuha was a devotee of Lord Vishnu. He always followed the Vedantic ideology of Soham. ఈ న్యూహా గురించి మనం తెలుసుకుంది ఏంటంటే, దీన్ని ఖురాన్లో నూహ్ అంటారు, నూహ్ అస్సలాం అంటారు. భవిష్య పురాణంలో న్యూహా, ఇంగ్లీష్ న్యూహా అని రాశారు. అదే హెబ్రీ భాషలో ఈయన నూహ్ అంటారు. కింగ్ నూహ్ అంటే నూకరాజు. ఇది బైబిల్లో తెలుగులో నోవాహు అంటే దాన్ని భవిష్య పురాణంలో న్యూహా అని పిలిస్తే ఖురాన్లో నూహ్ అని పిలుస్తారు. అదే హెబ్రీ భాషలో దాన్ని నూక్ అని పిలుస్తారు. ఏంటి? నూక్. రాజు అయిన నూకుడు అంటే నూక్ రాజు. నూక్ రాజు అంటే నోవాహు యొక్క మరొక పేరు. ఈయన దేని ఎక్కువ ఫాలో? సోహం అనే ఐడియాలజీని ఎక్కువగా ఫాలో అయినట్లుగా గమనిస్తున్నాం.
అని భవిష్యపురాణం చెప్తుంది. సోహం అంటే ఏంటి? సోహం సోహం అంటే గాలి పీల్చుకున్నప్పుడు సో హమ్ అని వదిలేటప్పుడు హమ్ అని అదొక మెడిటేషన్ పద్ధతి అనమాట. ఈ సోహం గురించి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ ఐడియాలజీని అతను ఫాలో అయినట్లుగా అనుసరించినట్లుగా భవిష్యపురాణం చెప్తుంది. వన్స్ లార్డ్ విష్ణు ఇన్ఫార్మ్డ్ హిమ్ ఇన్ ఎ డ్రీమ్. ఆయనకి అప్పుడు నోవాహుకి ఒక కళ అనేది రావడం జరిగింది. ఆ కళలో ఏం చెప్పాడంటే దట్ ఆఫ్టర్ ఎ వీక్ ఫ్రమ్ దిస్ డే, 7 రోజుల తర్వాత, అంటే ఒక వారం రోజుల ముందుగానే భగవంతుడు చెప్తున్నాడు విష్ణుమూర్తి వచ్చి, దేర్ విల్ బి డిలీజ్ ఇన్ దిస్ వరల్డ్, గొప్ప ఆపద అనేది ఈ భూమి మీద రాబోతుంది. దేర్ ఫోర్ టుగెదర్ విత్ యువర్ ఓన్ రిలేటివ్స్ యూ షుడ్ బోర్డ్ ఎ బోట్ అండ్ సేవ్ యువర్ లైఫ్. నువ్వు ఒక పడవలోకి వెళ్ళిపో, నీ యొక్క జీవితాన్ని కాపాడుకో. చూడండి, సత్యయుగంలో కూడా సుదర్శన మహారాజుకి భగవతి కాళికామాత అంటే కాళిక, తర్వాత మహాలక్ష్మి, ఈ పేర్లు ఏంటంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అవన్నీ కాదు, విష్ణు యొక్క ఆత్మలని, స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ వాళ్ళు కాళికామాత అంటే ఒక స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ వచ్చి, దేవుని యొక్క ఆత్మ వచ్చి అక్కడ సుదర్శన మహారాజుతో నువ్వు వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి తలదాచుకో, ఈ గొప్ప జలప్రళయం రాబోతుంది అని చెప్పినట్లుగానే ఇక్కడ లార్డ్ విష్ణు శ్రీ మహావిష్ణువు వచ్చి అక్కడ వాళ్ళకి నూకరాజు గారు న్యూహుడికి అంటే హెబ్రీ భాషలో నూకరాజు ఆయనకి వచ్చి ఏం చెప్తుంది, నువ్వు తలదాచుకో, ఎక్కడ ఒక పడవను నిర్మించు, ఆ పడవలోకి వెళ్ళి నీవు నీ యొక్క బంధువులు నీ కుటుంబ సమేతంగా వెళ్ళి దాంట్లో ఉండండి, గొప్ప జలప్రళయం రాకపోతుంది అని ముందుగానే హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. ఓ బెస్ట్ ఆఫ్ మై డివోటీస్, యూ విల్ బీ known as the best of my devotees. Accepting the command of the Lord, all of them boarded a boat which was 300 cubits. ఈ యొక్క పడవ 300 మూరలు ఎత్తుగా ఉందన్నట్టు చెప్తుంది. అక్కడ బైబిల్లో ఎంత ఉందో తెలియదు. 300 మూరల ఎత్తు, అండ్ లెంగ్త్ అండ్ 50 cubits width. Besides being 30 cubits in height, he made all the people of his race, besides all the creatures, to board the boat, and God himself devoted to Vishnu. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళందరూ కూడా దాంట్లోకి ఎక్కించినట్లుగా, అంటే అన్ని జంతువుల్ని ఎవరెవరైతే దాంట్లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఎక్కించినట్లుగా పడవలోకి ఎక్కించినట్లు చూసాం. సంవర్ధక మేఘనాథుడు ఏం చేసేటప్పుడు డ్రాప్ యాక్సెస్ రైన్, మేఘాలని కురిపించాడు ఇంద్రుడు. పీరియడ్ ఆఫ్ 40 days, ఎన్ని రోజులు? 40 రోజులు ఇక్కడ కంటిన్యూస్గా ధారాళంగా వర్షం కురిసినట్లుగా. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ఆల్ 4 oceans జాయిన్ టుగెదర్. ఆ రోజుల్లో 4 సముద్రాలే, ఇప్పుడు మనం పంచమహాసముద్రాలు అనుకున్నాం, ఆ రోజుల్లో 4 సముద్రాలే ఉన్నాయి. 4 సముద్రాలు ఏకమైపోయినాయి అని చెప్తున్నాడు. జాయిన్ టుగెదర్. ద హోల్ కంట్రీ ఆఫ్ భరత వాజ్ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. భారతఖండం మొత్తం కూడా, భారతదేశం మొత్తం కూడా అక్కడ నీటిలో మునిగిపోయింది. ఎక్సెప్ట్ ద సిటీ ఆఫ్ విశాల. అప్పుడు హిమాలయ పర్వతం అక్కడ కాపాడబడింది, కానీ ఇప్పుడు విశాల అనే ఒక విశాల నగరం మాత్రమే తప్పనిచ్చి మిగిలినంత నీటిలో మునిగిపోయినట్లుగా గమనిస్తున్నాం. న్యూహా టుగెదర్ విత్ 28,000 ఋషీస్ వెల్ వర్స్డ్ ఇన్ బ్రాహ్మణ అండ్ ద పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్ రేస్, బట్ ఆల్ వర్ డిస్ట్రాయిడ్ ఎక్సెప్ట్ న్యూహా. తన బంధువులందరూ కూడా అతను చనిపోయాడు, నోహా తప్పనిచ్చి, అతని కుటుంబం తప్పనిచ్చి. దేర్ ఆఫ్టర్ ద రిషీస్ స్టార్టెడ్ ఎన్లోగైజింగ్ విష్ణుమాయని వాళ్ళు అక్కడ స్తుతించినట్లుగా గమనిస్తున్నాం. ద ముని సెడ్, ఓ గాడెస్ మహాకాళి, సెల్యుటేషన్ టు యూ, ఓ మహాకాళి.
అంటే దేవుని యొక్క ఆత్మ నీకు స్తోత్రం కలిగిన గాక. ఓ మహాలక్ష్మి, ఒక స్త్రీ ఆత్మతో వీళ్ళు ఒక స్త్రీలుగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క 7 ఆత్మలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి, అవి ప్రపంచం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ ఉంటాయి అని బైబిల్ గ్రంథంలో ఉంటాం. అయితే ఇక్కడ కూడా 7 దేవతలు, అంటే దసరా పండుగ కూడా 9 దేవతలకి వాళ్ళు హిందువులు ఆరాధిస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ మహాకాళి, రాధ, రేవతి, పుష్పావతి, కామాక్షి, ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క ఆత్మకి దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ భగవంతునికి ఇన్ని ఆత్మలే ఉన్నాయని మనం చెప్పడానికి మనకి ఎక్కడ లేదు. ఆయన యొక్క ఆత్మల్ని వీరు వాళ్ళకి పేర్లు పెట్టారు. విత్ ది ఫోర్స్ ఆఫ్ మహావాయు and the thunder of the huge clouds, we are all facing gross danger because of the terrific water waves. ఈ అలలకి నీటి వేవ్స్కి, అంటే ఆ గాలి జలాల్లోంచి వచ్చేటువంటి అలలకి మేమంతా తల్లాడిపోతున్నాం తల్లి అని మునులు అక్కడ ఆ విశాల నగరంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఫోర్ ఓ భైరవి, ద ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మమ్మల్ని రక్షించడం అనేది నీ చేతిలోనే ఉన్నది. దేర్ ఆఫ్టర్ ద గాడెస్ గెటింగ్ ప్లీజ్డ్ మేడ్ ద వాటర్ పీస్ఫుల్. వెంటనే ఆ యొక్క ప్రభాత్మకి ఏమైంది, ఆ భైరవి మాత ఏం చేసింది, వాళ్ళకి శాంతి అగ్నిగాక అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ వాతావరణం శాంతి అయిపోయింది. ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం, అంటే అబ్దాంతరే అంటాడు. అబ్దాంతరే అంటే 1 సంవత్సరం తర్వాత. ఆఫ్టర్ 1 year ద ఎర్త్ బికేమ్ విజిబుల్ ఇన్ వాటర్. మరలా భూమి కనిపించింది. క్లోజ్ టు ది హిమాద్రి, ఏ పార్ట్ ఆఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్. అక్కడ బైబిల్లో చూస్తే అక్కడ పడ ఎక్కడ తేరినట్టుంది, అరారాత్ పర్వతాల్లో. అంటే ఇక్కడ ఏం అరాచ్ శిశునామ హిమాద్రి, హిమాద్రులు అంటే హిమాలయాలలో అరాత్ అనేటువంటి ఒక ప్రదేశంలో అక్కడ వాడ ఆగినట్లుగా మనం గమనిస్తాం. బైబిల్లో కూడా దాన్ని అరాత్ అంటారు. అరాత్ అనే కొండ దగ్గర అరారాతో ఏదో ఉంటుంది, అరారాత్ అంటారు బైబిల్లో. ఇక్కడ అరాత్ అనే అది ఎక్కడ ఉంది, హిమాద్రిలో ఉంది అని, హిమాద్రి కొండల్లో ఉంది, అక్కడ ఆగింది ఆ పడవ. అక్కడ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్ వితౌట్ వాటర్. ద కింగ్ నూహరాజు గారు, ఈ నూహరాజు గారు టుగెదర్ విత్ ఆల్ హిస్ రిలేటివ్స్ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ద బోట్ ఎట్ దట్ ప్లేస్. దేర్ ఆఫ్టర్ దే లివ్డ్ ఇన్ ల్యాండ్. ఆ రకంగా అక్కడ నోహ యొక్క వంశం, అంటే నూహరాజు గారి యొక్క వంశం, ఆ విధంగా ఆ కుటుంబం, ఆ కొడుకులు వాళ్ళందరూ రక్షించబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.